ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వాక్యం అనుకుని చూసుకున్నాము. మాథ్యూ చాప్టర్ 9 verses 20, 21 and 22. And behold, a woman who had suffered from a discharge of blood for 12 years came up behind him and touched the fringe of his garment, for she said to herself, if I only touch his garment, I will be made well. 22వ వచనం కూడా చూద్దాము. Jesus turned and seeing her, he said, take heart, daughter, your faith has made you well. తెలుగులో చూద్దాము. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రం మాత్రం ముడితే బాగుపడుతుందని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం ఉంటాయి మీకు. అయితే దేవుడు అనేక స్వస్థతలు చేయటం, అనేక మంది బాగుపడటం ఇవి విన్నదనమాట ఆమె. విని ఎలాగైనా సరే ఈరోజు నేను కూడా అక్కడికి వెళ్ళి దేవుని వస్త్రపు చెంగు పట్టుకుంటాను, ఆయన చూసినా చూడకపోయినా కనపడకుండా జస్ట్ అలా టచ్ చేస్తే బాగుపడతానని విశ్వసించిందంట. అలాగే అక్కడికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే దేవుడు ఏం చేశాడంటే వెనక్కి తిరిగి చూసరికి ఆమె భయపడిపోయి అలా నిలబడి ఉన్నప్పుడు దేవుడు, కుమారి, ధైర్యంగా ఉండమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను అని చెప్పారు దేవుడు. నువ్వు విశ్వసించావు, నేను బాగు చేస్తానని, కాబట్టి నీవు బాగుపడ్డావు అని చెప్పగానే ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. నీ విశ్వాసం నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. మనలో కూడా విశ్వాసం అనేది ఉంటే దేవుడు బాగు చేయగలరని, మనం కూడా విశ్వాసంతో ఆయన అడుక్కుంటే రకరకాల ఇబ్బందులను మనం కూడా బాగుపరచబడతాము జబ్బుల నుండి.